హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు గ్రేవీ అండి. సూపర్ చికెన్ టేస్టీతో చాలా సింపుల్గా ట్రై చేయండి. ఆనియన్స్, టమాటా, వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ రెడ్గా అవ్వాలండి, అప్పుడు టేస్టీ బాగుంటుంది. మొత్తం రెడ్గా ఫ్రై అయ్యాక దాన్ని మిక్సీ పట్టాలండి, పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆలు అండి, ఆలు మీకు ఎంత పీస్ కావాలంటే అంత పీసులకు కట్ చేసుకోవాలి. మసాలా పడుతున్నానండి. మసాలా పట్టుకొని నెక్స్ట్ ఫ్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా అందులో పోపు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్టీ. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. జీలకర్ర, పోపు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇంకా అది బాగా ఫ్రై అవ్వాలండి, రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా రెడ్గా ఉంది. ఆ మిక్సీ పట్టే పేస్ట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేగిస్తే అలా రెడ్గా అవుతుంది. ఇంకా సరిపడిన కారం, పసుపు, ఇంకా ఉప్పు, సాల్ట్, ఇంకా మసాలా అండి, గరం మసాలా వేసుకోవాలి. బాగా కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఆలు అందులో వేసుకోవాలి. ఆలు వేసాక కొద్దిసేపు ఫ్రై అలా అవ్వనివ్వాలండి, అప్పుడు ఆ గ్రేవీ అంతా ఆలుకి పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకా చపాతీతో, రోటీతో బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఆలు వేసుకుంటున్నాను. ఈ ఆలుకి గ్రేవీ పట్టే వరకు కొద్దిసేపు అలా ఉంచాలండి. ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. గ్రేవీ బాగా వస్తుందండి. సింపుల్గా మసాలా ఎక్కువ యూజ్ చేయకుండా, మసాలా స్మెల్ రాదు. చాలా సింపుల్గా బాగుంటుంది. చూడండి, అలా కొద్దిసేపు ఉంచాలి. ముక్కలు కొద్దిసేపు పట్టనిచ్చాక ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 glass వేసుకున్నాను. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా అండి, గ్రేవీ మసాలా, ఆలు మసాలా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ. చూడండి, గ్రేవీ బాగా వచ్చింది. ఇంకా కావాలంటే మీరు డ్రై చేసుకోవచ్చు, లేకుంటే ఇలానే ఉంచుకోవాలంటే ఇలా ఉంచుకోవచ్చు. ఇంకా మేతి పత్తా, ఇంకా ధనియా పత్తా వేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.